ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి దాటుతుంది, కానీ అక్కడి నుంచి పెరగటం లేదు. ఎందుకు అంటే మనం చాలా షార్ట్స్ చూస్తున్నాం కానీ లైక్ చేయటం కానీ లేదు అంటే కమెంట్ కానీ ఏది పెట్టట్లేదు. నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు లైక్ కానీ లేదు అంటే ఏదో ఒక కమెంట్ పెట్టండి. బాగుందనో బాగాలేదనో ఏదో అప్రిషియేషన్ లేకపోతే బాగాలేదనో సంథింగ్ ఏదో ఒకటి పెడితే అది కొంచెం షార్ట్ బూస్ట్ అవుతుంటుంది. సో అది కొంచెం అందరిలోకి వెళ్తుంటది, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, మరి మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సరే, వీడియో చూసేద్దాం పద. ఇది ఇప్పుడు మీకు చూపించే ఫోన్ వచ్చేసి 11R. ఇది గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చింది. గ్లాస్ పగిలిపోయింది చూడండి. డిస్ప్లే టచ్ బాగానే ఉంది కానీ ఓన్లీ డిస్ప్లే మీద ఉండే గ్లాస్ ఒకటి పగిలిపోయింది. మోడల్ వచ్చేసి OnePlus 11R. ఇది ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోన్ అంతా డిస్మాండిల్ చేయాలి. తర్వాతకి గ్లాస్ అనేది సపరేట్ చేస్తున్నాను చూడండి డిస్ప్లే నుంచి. ఈ విధంగా గ్లాస్ అనేది సపరేట్ చేసిన తర్వాతకి గ్లాస్ సపరేట్ అయిపోతుంది. తర్వాతకి క్లీనింగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాతకి డిస్ప్లే అనేది చెక్ చేసుకుంటాను పనిచేస్తుందా లేదా అనేది. ఇలా టచ్ అంతా పర్ఫెక్ట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదనుకున్న తర్వాతకి అయితే నేను కొత్త గ్లాస్ వేసాను. లామినేషన్ అయిపోయింది, ఫోన్కి ఫిక్స్ చేసాను. మనకి ఫినిషింగ్ అయితే మాత్రం బ్రాండ్ న్యూ కండిషన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. మీరైతే చూడొచ్చు. ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు వీడియో పంపిస్తే మీకు అది ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, లేదా ఎన్ని గంటలు పడుతుంది అనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు ఇష్టం ఉంటే వచ్చి చేయించుకోవచ్చు. నా పేరు సందీప్, ఖమ్మం సందీప్ మొబైల్స్. మనకి బ్రాంచ్ ఒకటే ఉంది, వేరే బ్రాంచెస్ ఏం లేవు. ఓన్లీ గాంధీ చౌక్లో ఉంటుంది మన బ్రాంచ్.